పుత్తూరులో వైసీపీ ఎమ్మెల్యే రోజాను అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో దిగిన రోజాను అడ్డుకున్నారు. ఆమె చుట్టూ పోలీసులు మోహరించారు. పోలీసుల చర్యపై రోజా మండిపడుతున్నారు. ఆ తర్వాత పోలీసు వాహనంలో రోజాను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పేర్చర్ల పోలీస్ స్టేషన్ తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే వైసీపీ నేతలు మహిళా కాంగ్రెస్ దగ్గర నిరసన తెలియజేయడానికి వచ్చినట్లుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. కొమ్మి కొమ్మి విన్నావయ్యా కోయిల వచ్చింది, వస్తూ వస్తూ పేపర్ పట్టుకొని పద్ధతి కూర్చుంది. ఏమయ్యా సీనయ్యా సీటు సిరిగిందా, ఏమయ్యా పొనవేలు కేసే దొబ్బేసిందా. ఓకేలే, ఇవన్నీ పట్టించుకోవద్దు. ఏదో పాట పాడాలనిపించింది, నన్ను క్షమించండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన తర్వాత కలుగులో ఉండేటువంటి ఆర్కే రోజా బయటకు వచ్చింది. మంచిగా వెనక ఫ్లెక్సీ పెట్టుకుంది, ముందు మైక్ పెట్టుకుంది, ఈడ మైండ్ పెట్టుకుంది. అసలు ఏం మాట్లాడుతుందో ఒకసారి విందాం. శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. ఇక్కడ ఆర్కే రోజా చెప్తా ఉంది, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలి అనిపిస్తుందని చెప్తుంది. ఆవిడ చెప్పింది నిజమే. ఎందుకంటే ఉగ్రవాదాన్ని ఎలా తొక్కివేయాలి, ప్రజల సమస్యల మీద ఎలా పోరాటం చేయాలి, పేదరికాన్ని ఎలా జయించాలి, న్యాయవాదాన్ని ఎలా నిలబెట్టాలని ప్రతి క్షణం ఆయన సాక్షి డిబేట్ లో కూర్చొని మనస్సాక్షిగా వాదిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి రెండు చేతులెత్తి నమస్కరించాలి. ఏమైనా ఆర్కే రోజా, నీకు మైండ్ నుండి మాట్లాడుతూ ఉండవా? అమరావతి రాజధానిలో ఉండేటువంటి మహిళలని వేశ్యలుగా చిత్రీకరించినప్పుడు మురిసిపోయి నవ్వినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని పట్టుకొని ఆయన చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందా? ఒక వ్యక్తి ఏదో ఒక సర్వేను అడ్డు పెట్టుకొని అమరావతి మహిళల మీద రుద్దుతూ అమరావతి రాజధాని చుట్టుపక్కల ఉన్నందరూ వేశ్యలని చెప్పినప్పుడు ఊగుడుతూ ఊగిపోయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని చూస్తే నీకు చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుందా? కొంచెమైనా మనకు సిగ్గుండక్కర్లా? నువ్వు అమరావతిలో ఉంటే తెలిసేది, అమరావతి చుట్టుపక్కల ఒక మహిళగా నువ్వు ఉంటే తెలిసేది, 33,000 ఎకరాల భూమిలో ఒక్క సెంటు భూమైనా నువ్వు ఇచ్చుంటే తెలిసేది. ఈ రోజు సాటి మహిళల్ని ఆ విధంగా హీనంగా చూస్తూ దుర్భాషలాడుతూ వ్యక్తిగత హరణం చేస్తూ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంటే నీకు ఈ రోజు సంతోషంగా ఉందా? ఆ లైవ్ లో చూసిన వాళ్ళు, ఆ డిబేట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కోపడుతున్నారు, ప్రతి ఒక్కరు ఊగిపోతా ఉన్నారు. మనకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈ రోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఇక్కడ ఆర్కే రోజా చెప్తుంది. 70 ఏళ్ల వయసు, 50 సంవత్సరాల జర్నలిస్ట్ అనుభవం. అలాంటి వ్యక్తి మీద అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి తీసుకెళ్లారు అని చెప్తుంది. మరి ఆ రోజుల్లో 3 సార్లు ముఖ్యమంత్రి, 8 సార్లు ఎమ్మెల్యే, 7 పదుల వయసు, విలువలు, విజనరీ లెజెండ్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకెళ్లి జైలు సిబ్బంది చేత ఇబ్బంది పెట్టించినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఆడవాళ్ల గురించి నీచాతి నీచంగా మాట్లాడితే దాన్ని సమర్థించిన కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే అంత ఫీల్ అయిపోతున్నావే. ఆ రోజుల్లో డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాణ్ణి చేసి మెంటల్ ఆసుపత్రిలో తోసి చంపేసినప్పుడు ఏం చేస్తున్నావు? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసి పంపిస్తే ఏం చేస్తున్నావు? అమర్నాథ్ గౌడ్ని చిన్న పిల్లోని పెట్రోల్ పోసి కాల్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు? తోటా చంద్రయ్య గారిని మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద కంఠం మీద కత్తి పెట్టి కోసేసినప్పుడు ఏం చేస్తున్నావు? అక్రమంగా సంపాదించిన మాగాళ్ళలో కూర్చొని మామిడికే ఊరగా పెట్టుకుంటున్నావా? ఈ రోజు లైవ్ డిబేట్ లో ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే సాక్ష్యాలతో సహా సాక్షి ద్వారా తెలిస్తే ఎస్సీ ఎస్టీ కేసు ద్వారా అతను అరెస్ట్ చేసి లోపల తీసుకెళ్తే నీకంత బాధగా ఉందా? మరి చంద్రబాబు నాయుడు గారిని అన్ని రోజులు లోపల పెట్టి అన్యాయంగా చిత్రహింసలు పెట్టినప్పుడు సీసీ కెమెరాలో జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఆనందపడినప్పుడు ఆ రోజు ఏం చేస్తా ఉండవు నువ్వు? దాని గురించి కూడా మాట్లాడు. అన్నిచ్చే చిల్లర పైసల కోసమో, అక్రమ ఆస్తులు నిలబెట్టుకోవడం కోసమో, రానున్న రోజుల్లో పదవి రావడం కోసమో, మినిస్టర్ హోదా కోసమో ఏది పడితే అది మాట్లాడబాక. నువ్వు ఒక సాటి మహిళవే. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంట. మాట్లాడాలన్నప్పుడు నీకు దమ్ముంటే జనాల్లోకి రా, డిబేట్ లోకి రా, ప్రెస్ మీట్ పెట్టు, ఒక 50 ఛానల్స్ పెట్టు, పేపర్ లేకుండా మాట్లాడు. అన్నిచ్చిన పేపర్ లేకుండా మాట్లాడే దమ్ము నీకుందా? జనాల్లోకి రా. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏ తప్పు చేయలేదు, అనవసరంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని వాదించు. ఇంట్లో కూర్చొని వెనక తండ్రి కొడుకులు ఫ్లెక్సీ పెట్టుకొని ముందర మైక్ పెట్టుకొని మాట్లాడటం కాదు, ఎంతైనా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంట. ఇంట్లో కూర్చొని నేను కూడా మాట్లాడతా, రా బయటికి ఈదులోకి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో
ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే కొమ్మినేని శ్రీనివాసరావు గురించి మళ్ళీ చెప్పింది. ఆయన ఒక గొప్ప వేదాంతి, ఈ ఒక గొప్ప సిద్ధాంతి. ఈవిడ చెప్తుంది అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు మొదట్లో తీసుకుని తర్వాత 17,000 ఎకరాలు ఓవరాల్ గా తీసుకుని 33,000 ఎకరాలు. మరి ఈవిడ అన్నదమ్ములు ఈవిడకు ఉన్నటువంటి 17,000 ఎకరాలు ఏమన్నా కలిపిందేమో నాకు తెలియదు. అమరావతి ప్రజలు 50,000 ఎకరాలు సమీకరించిస్తే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని చెప్తుంది. ఏ మహిళా రైతైనా, ఏ అమరావతి రైతైనా, అమరావతి దరిదాపుల్లో ఉన్న ఏ ప్రజలైనా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చీట్ చేశాడు, రియల్ ఎస్టేట్ చేశాడు, లేకపోతే ఇంకో కంపెనీలకి మళ్ళీ ఉదారతాభావంతో రాసి ఇచ్చాడని ఏ ఒక్కరైనా బయటకు వచ్చినట్టు ఒక వీడియోగా నువ్వు చేస్తే, న్యూట్రల్ గా ఉన్న ఏ ఒక్కరైనా మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు వచ్చి మాట్లాడిన ఒక్క వీడియోగా నువ్వు డిస్ప్లే చేస్తే కిరాక్ కార్పొరేట్ అనేవాడు ఈ రోజు నుంచి నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతా. నేను ఒక్క మాట మాట్లాడకుండా, చాలా మంది కూడా ఫోన్ చేపిస్తున్నావు కదా వాడిని ఆపమను, వాడికి నాకేం వైరం ఉంది, నీకు నాకు వైరం ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్ల చేత గెలిచినప్పుడు ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వకుండా తినేస్తే కిరాక్ కార్పొరేట్ అంటాడు మాట్లాడతాడు. నీకు దమ్ముందా ఆ వీడియో చూపించే దమ్ము? ఈవిడ ఇంకా మాట్లాడుతూ ఉన్నది. ఆ రోజుల్లో ప్రజలారా 2019 నుంచి 2024 మధ్యలో ఈవిడ అంటుంది వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ అని. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలతో అమరావతి రాజధాని స్థాపించాలని అనుకున్నాడు. కత్తిపోటు బాబాయ్ గొడ్డలు వేటంటూ దూసుకొని వచ్చాడు. ఏం చేశాడు? అమరావతి రాజధాని కాదు 3 రాజధానులని 3 ముక్కలాట ఆడాడు. దాంతో ఎన్నో జ్ఞాపకాలతో వారసత్వంకి వచ్చిన పొలాల్ని సమీకరించినటువంటి రైతులు కడుపు మండిపోయి ఉవ్వెత్తున నిరసనలు చేశారు. 1631 రోజులు జరిగిన అమరావతి నిరసనలో 230 మంది చనిపోయారు. 3,000 మందికి పైగా అమాయకుల మీద అక్రమంగా కేసులు నమోదయ్యాయి. ఆడవాళ్ళని బూతులు తిట్టించాడు, బూటుకాలతో దండించాడు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు, కన్నీటి పరివంతం చేశాడు, వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ రోజు నువ్వేం చేస్తా ఉన్నావు? మరి ఆ రోజు అమరావతి రాజధాని చివరిగా వదిలినప్పుడు మిగతా రాజధాని మీ అన్న ఎందుకు పూర్తి చేయలేదు? 33,000 ఎకరాలు రెడీగా ఉన్నాయి కదా, ఏమీ చేయలే. చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసుతో ఎక్కడ చేస్తే ఆయనకు పేరు వస్తుందని ప్రజావేదికను కూల్చి 3 ముక్కలు ఆట ఆడినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని మాత్రం ఇంకొకసారి మాట్లాడబాక. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఒక జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని మాట ఏదో మాట్లాడాడంట. అది మామూలు మాట, అది చిన్న చితకా మాట. దేవతల రాజధానిని వేసల రాజధానిగా అమరావతి రాజధాని చుట్టూ వేసులు ఉన్నారనేది ఈవిడికి చాలా చిన్న మాట అనుకుంటా. అది చాలా చిన్న మాట. ఒక మహిళగా ఉండి వేరే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడితే, అది లైవ్ డిబేట్ లో సాక్షి ద్వారా కనబడితే, సొంత ఛానల్లో జర్నలిస్ట్ ముసుగులో ఇద్దరు మాట్లాడితే దాన్ని సాక్షి యాజమాన్యురాలు భారతిరెడ్డి గారు దాన్ని టెలికాస్ట్ చేస్తే అది అక్రమంగా కేసులు పెట్టారంటుంది, అది తప్పు లేదంటుంది. ఆయన ఏదో చిన్న మాట మాట్లాడినాడంట. ఇలాంటి వాళ్ళు మహిళలు దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించలేదు. నువ్వు చూసావు, మళ్ళీ ఎందుకు యాక్టింగ్ చేస్తావు? ఆయనకి ఒక పేపర్ వచ్చింది, అదే చేశాడు. నీకు ఒక పేపర్ వచ్చింది, అదే చదువుతున్నావు అంతే. కృష్ణరాజు అనే ఒక నికృష్టుడు, ఒక జర్నలిస్టు నీచాతి నీచంగా మాట్లాడుతుంటే, నిజమేనండి నేను చూశాను, ద హిందూలో, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను చూశానన్నాడు. నీకు అన్నీ తెలుసు కూడా దాన్ని వెనకేసుకొని రాబాకు. ఇప్పటికే 151లో 11 ఇచ్చాడు. దీని దెబ్బ ఈసారికి 0 వచ్చే అవకాశం ఉంది. తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరు కూడా తప్పుగా మాట్లాడితే ఒప్పుకోరు. అమ్మా, ఆయన తప్పు మాట్లాడితే ఒప్పుకోడు. సూర్యవంశంలో పెద్ద వెంకటేష్ గారు, జయం మనదేరాలో పెద్ద వెంకటేష్ గారు, పెద్దన్నయ్యలో బాలకృష్ణ గారు, ఆయన తప్పు చేస్తే అసలు ఒప్పుకోడు. ఓకే ఆర్కే రోజా, ఇంకొకసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దు. నువ్వు ఒక ఆడపడుచువే, నువ్వు ఒక మహిళవే, సాక్ష్యాలతో కూడినటువంటి వాగ్వివాదం జరుగుతుంది కాబట్టి కూర్చో.